నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఒక ప్రధాన చర్చ, హాట్ టాపిక్గా నడుస్తున్న చర్చ ఏముందంటే తెలంగాణ స్థానిక సంస్థల ఎలక్షన్స్ 42% బీసీ రిజర్వేషన్. ఈ రెండిటి మీదనే టాపిక్ మొత్తం నడుస్తుంది, చర్చ మొత్తం నడుస్తుంది. బీసీ రిజర్వేషన్స్, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ 42% రిజర్వేషన్స్ తీసుకొస్తామని చెప్పేసి కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి తర్వాత వచ్చేసి జీవో కూడా 9 నెంబర్ జీవో కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అయితే ఈ బీసీ రిజర్వేషన్ అనేది గతంలో ఎట్లా కొనసాగింది, ఎక్కడెక్కడ రాష్ట్రాలలో ఎట్లా కొనసాగింది, ఎక్కడెక్కడ రాష్ట్రాలలో పెట్టినప్పుడు కూడా పక్క రాష్ట్రాలు పెట్టినప్పుడు రద్దు ఎట్లా జరిగింది అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తాం. మెయిన్ బీసీ రిజర్వేషన్ మీద, బీసీ రిజర్వేషన్ ప్లస్ ఆల్ రిజర్వేషన్స్ అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి అన్నికి సంబంధించిన రిజర్వేషన్ల మీద కూడా సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఉన్నది. అది ఏంటంటే సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఆల్రెడీ ఉన్నది. ఏమనని సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ మించి దాటకూడదు అంటే 50% క్యాప్ ఉంది. ఆల్రెడీ 50% రిజర్వేషన్ దాటద్దు అని చెప్పేసి కూడా క్లారిటీగా సుప్రీంకోర్టు తీర్పు ఎప్పటి నుంచో ఉన్నది. ఆ తీర్పును దృష్టిలో పెట్టుకొని కూడా మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోకుండా కూడా 42% రిజర్వేషన్ మేము కల్పిస్తాము బీసీలకు అని చెప్పేసి ఒక మాట చెప్పేసి ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదల చేసి ఇప్పుడు దాని మీదనే కొనసాగుతున్న చర్చ. దీంట్లో ప్రధానంగా ఏందనంటే ఈ నెల అక్టోబర్ 9వ తారీఖు నుంచి షెడ్యూల్, ఎలక్షన్ షెడ్యూల్ అని చెప్పేసి అంటున్నారు. అదే అక్టోబర్ 8వ తారీఖు రోజు మాధవ్ రెడ్డి గారు అనే ఒక క్యాండిడేట్ మన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసారు. రిజర్వేషన్స్ మించి ఎట్లా ఇస్తారని చెప్పేసి ఒక దాని మీద పిటిషన్ వేసారు అనమాట. అయితే ఏదైతే పిటిషన్ ఉన్నదో 8వ తారీఖు రోజు విచారణ ఉన్నది. 8వ తారీఖు రోజు విచారణ అయితే ఆ విచారణలో తీర్పు ఏ విధంగా వస్తున్నది, ఎలక్షన్స్కి ఏ విధంగా వెళ్ళాలా, తీర్పు ఏ విధంగా వస్తున్నది అని చెప్పేసి పొద్దున్న నుంచి కూడా మళ్ళా గులాలు పడుతున్నారు. కాంగ్రెస్ నాయకులే కావచ్చు, మిగతా నాయకులే కావచ్చు. అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి అనే ఇంకొక అతను సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ వేసారు దీని గురించే. అయితే ఆ పిటిషన్ వచ్చే వరకు ఇంతకుముందే వచ్చిన తీర్పు ఏముందంటే తెలంగాణ హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ ఉన్నది కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ ఇప్పుడు మేము స్వీకరించాం. అక్కడ స్టే కానీ ఇవ్వలేదు, ఇంతవరకు ఎటువంటి ప్రొసీడింగ్ అనేది కొనసాగించలేదు ఎక్కడ తెలంగాణ హైకోర్టులో. కాబట్టి సుప్రీంకోర్టులో మేము దాన్ని విచారించలేమని డిస్మిస్ చేసింది. అంటే తెలంగాణ హైకోర్టులో తీర్పు ఏదైనా వస్తే ఆ తీర్పు ప్రకారం మళ్ళీ మనము కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టులో అప్పుడు సుప్రీంకోర్టు కేసును హ్యాండిల్ చేస్తుంది అనమాట. అది సబ్జెక్ట్ క్లారిటీ. ఈ బీసీ రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పేమో 50% దాటొద్దు, బీసీ రిజర్వేషన్ ఆల్ రిజర్వేషన్స్ 50% దాటొద్దు అనేది ఒక అంశం అయితే సుప్రీంకోర్టు తీర్పులో ఉన్నది ఆల్రెడీ. ఎస్సీ ఎస్టీ బీసీకి 50% దాటకూడదు. ఫస్ట్ ఒకవేళ దాటాలంటే కూడా రాజ్యాంగ సవరణలో 9వ షెడ్యూల్లో చేర్చి దాన్ని చట్టభద్రత కల్పిస్తే తప్ప ఆ అవకాశం అనేది రాదు. అది ఒకటి మెయిన్ పాయింట్. ఒకవేళ 50% అనేది దాటి ఇవ్వాలి అని అనుకుంటే అసాధారణ పరిస్థితులు ఉండి కులగణన సర్వేలు జరుగుతాయి, అంటే బీసీలు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి ఏదైనా కులగణన సర్వేలు కరెక్ట్ జరిగితే అప్పుడు మనము దాన్ని చట్టబద్ధత కల్పించి సుప్రీంకోర్టు నుంచి అయినా చట్టబద్ధత కల్పించి మనం తీసుకోవచ్చు అనమాట. అదొక ఆప్షన్ ఉంది అక్కడ. అయితే ఇదే విధంగా మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు, ఒక 5-6 రాష్ట్రాల వరకు కూడా పరిమితికి మించి ఇదే రిజర్వేషన్ మీద కూడా చాలా మటుకు రిజర్వేషన్స్ అసెంబ్లీలో పాస్ చేసుకొని రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదే సుప్రీంకోర్టుకి వెళ్తే మాత్రం సేమ్, మళ్ళీ హైకోర్టుకి వెళ్తే మాత్రం సేమ్ కొట్టేయడం జరిగింది, సేమ్ యాస్టిస్ జరిగింది అనమాట. అది ఎక్కడెక్కడ జరిగింది, ఏ రాష్ట్రంలో జరిగింది అనేది కూడా నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా 2016లో రాజస్థాన్లో వచ్చేసి బీసీ బిల్లు 50% దాటేటట్టు, బీసీ బిల్ అనేది అన్ని బిల్లులు కలిపి కూడా 50% దాటేటందుకు వాళ్ళు కూడా సేమ్ అసెంబ్లీలో బిల్ పాస్ చేసేసి ఇవ్వడానికి ప్రయత్నం చేసిరు. అప్పుడు హైకోర్టుకు పిటిషనర్ వెళ్తే సేమ్ 2016లో కూడా రాజస్థాన్లో కూడా కేసు కొట్టేసారు. ఎందుకంటే చెల్లదు, 50% మించి సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి చెల్లదని చెప్పేసి హైకోర్టు అక్కడ కూడా కొట్టేసింది. సేమ్ అదే విధంగా హ్యాస్టీస్గా 2016లో ఏదైతే రాజస్థాన్కు జరిగిందో 2017లో ఒడిశా రాష్ట్రానికి కూడా వాళ్ళ రాష్ట్ర హైకోర్టులో
చుక్కు ఎదిరిందని చెప్పాలా, అక్కడ కూడా రద్దు చేశారు. వాళ్ళు పెట్టిన 50% దాటి చేసిన క్యాప్కి వాళ్ళు కూడా రద్దు చేశారు అన్నమాట రిజర్వేషన్. అదేవిధంగా ఇంకొక రాష్ట్రం 2021లో మరాఠా రిజర్వేషన్స్ మహారాష్ట్రలోని 2021లో కూడా సేమ్ యాస్టీస్ మరాఠా ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నదో దాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది. లోకల్ హైకోర్టు దాన్ని కూడా కొట్టేది, రిజర్వేషన్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సుప్రీంకోర్టు పరిధి అనేది 50% ఉన్నది కాబట్టి కొట్టేసారు. అదేవిధంగా 2024లో బీహార్లో కూడా సేమ్ ఏదైతే రిజర్వేషన్స్ వాళ్ళు కూడా అసెంబ్లీలో బిల్లు ఆమోదించుకొని చేద్దామని ప్రయత్నం చేసుకున్నారో సేమ్ అదే విధంగా అక్కడ కూడా రద్దు చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కటి అర్థం కాని పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ 50% రిజర్వేషన్ క్యాప్ మించకూడదు అని చెప్పేసి క్లారిటీగా వాళ్ళు చెప్పిర్రు. అంత పెద్ద సుప్రీంకోర్టు అంటే అర్థమైంది. అసలు సుప్రీంకోర్టు అంటే మన కంప్లీట్గా భారతదేశంలో లాస్ట్ స్టేజ్ న్యాయ వ్యవస్థ సంబంధించిన కోర్టు మనకు లాస్ట్. ఆ సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత వీళ్ళు పబ్లిక్ని ఎందుకు పిచ్చోళ్ళని చేసి బిల్లులు పాస్ చేయించి ఎలక్షన్లో మాట ఇచ్చి తర్వాత బిల్లులు పాస్ చేయించి తర్వాత చుక్కెదురయ్యి ఎందుకంత పరిశాన్ పడడం, పబ్లిక్ని ఎందుకు పిచ్చోళ్ళని చేయడం, పబ్లిక్ మనసులలో ఎందుకు ఆశ పెట్టాలా రిజర్వేషన్ అనేది? ఇప్పుడు ఎవరికైనా ఒక రిజర్వేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఏ విధంగా రిజర్వేషన్ అనేది పెరిగితే మాలాంటి వాళ్ళకు కూడా రాజకీయ పరంగానే కావచ్చు, ఇంకా ఉద్యోగాల పరంగా ఏ పరంగా అయినా సరే మాకు అవకాశాలు దొరుకుతాయి కదా ఒక చిన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే రాజకీయ నాయకులు ఏమైపోయిందంటే ఫస్ట్ వచ్చి ఆశ పెడుతున్నారు పబ్లిక్లలో, ఎలక్షన్స్ ముందు ఆశ పెట్టాలా, ఎలక్షన్ తర్వాత ఒక చిన్న ప్రయత్నం చేయాలా, అది ఎట్లయినా రిజెక్ట్ అవుతుందని వాళ్ళకు కూడా తెలుసు. అది అయినా సరే ఒక చిన్న గేమ్ ఆడదాం. అదే విధంగా యాస్టీస్ సేమ్ గేమ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేసిందని మనం అనుకోవచ్చు. ఏదైతే ఇంతకుముందు చెప్పిన రాష్ట్రాలలో 50% రిజర్వేషన్ కన్నా దాటిపోతే హైకోర్టు కొట్టేసిందో, కానీ భారతదేశంలో మొత్తం ఒక్క రాష్ట్రంలో ఉన్నది. ఒక్క రాష్ట్రంలో, అది కూడా తమిళనాడు రాష్ట్రంలో 65% ఉన్నది. గత 30 years నుంచి ఉన్నది. 30 సంవత్సరాల నుంచి 65% రిజర్వేషన్ తమిళనాడులో కొనసాగుతున్నది. అది కూడా ఏ విధంగా అంటే కూడా తమిళనాడులో ఈ రిజర్వేషన్ ఎట్లా అయితే భారతదేశం మొత్తం రిజర్వేషన్ ఏమో కొనసాగుతలేదు, తమిళనాడు ఒక్కటే రాష్ట్రంలో కొనసాగడానికి కారణం ఏంటంటే 1994లో 9వ షెడ్యూల్లో చేర్చిరు వాళ్ళు. అప్పుడు 1994లో 9వ షెడ్యూల్లో చేర్చిరు వాళ్ళు. 9వ షెడ్యూల్లో చేర్చి దాన్ని చట్టబద్ధత దానికి కల్పించి ఆ రిజర్వేషన్ అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా కూడా బీసీ రిజర్వేషన్ మీద, ఇప్పుడు జరుగుతున్న రిజర్వేషన్ల మీద అది పరిస్థితి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 42% రిజర్వేషన్ అనేది 9వ షెడ్యూల్లో చేరిసి దానికి చట్టభద్రత కల్పిస్తే మాత్రమే అమలు చేయడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పి కూడా చాలా మంది న్యాయ నిపుణులు కూడా మొన్న నుంచి కూడా మొత్తుకుంటుంది. అదే మేము 42% రిజర్వేషన్ చేసేసినాము, ఇక్కడ బిల్ పాస్ చేసేసుకున్నాము, 9వ నంబర్ జీవో కూడా విడుదల చేసేసినాము, దాని ప్రకారం మేము ఎలక్షన్స్కి వెళ్తున్నాము అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు. సరే, ఒకవేళ రేపటి దినం కోర్టు ఏమన్నా ప్రాబ్లం కోర్టు ఏదన్నా రద్దు చేస్తే పార్టీ పరంగానైనా సరే మేము రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక మాట అంటున్నారు. పార్టీ పరంగా మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కరెక్టే ఉన్నారు. మీరు పార్టీ పరంగా ఇస్తే రేపు తర్వాత మళ్ళీ ఎవరైనా సుప్రీంకోర్టుకు మళ్ళీ ఎవరైనా పిటిషన్దారు వెళ్ళి పిటిషన్ వేస్తే ఇప్పటిదాకా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లకే కావచ్చు, రేపు ఎమ్మెల్యేలకే కావచ్చు, మేయర్లకే కావచ్చు, వార్డు మెంబర్లకే కావచ్చు, కౌన్సిలర్స్కే కావచ్చు, ఎటువంటి రిజర్వేషన్కు సంబంధించిన దాంట్లో రేపు సుప్రీంకోర్టుకు పోయేసి పిటిషన్ వేస్తే గెలిచిన తర్వాత 4 పైసలు ఖర్చు పెట్టుకొని అప్పులో సొప్పులో చేసి సర్పంచ్ గెలిచి ఖర్చు పెట్టుకున్న తర్వాత ఒకవేళ బీసీ రిజర్వేషన్ కంప్లీట్గా రద్దు చేస్తే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? మళ్ళా కొత్తగా ఎలక్షన్స్ పెట్టాల్సిందే. వేరే రాష్ట్రాలలో కూడా ఎలక్షన్స్ పెట్టిన తర్వాత రద్దులు జరిగినాయి, మళ్ళీ పెట్టాల్సిందే వస్తుంది. దాంతో నష్టపోయేదెవరు? మెయిన్గా నష్టపోయేదెవరు? అప్పు సొప్పు తెచ్చి రాజకీయాలకు వద్దాం, మా ఊరికి ఏదైనా మంచి చేద్దామని ఒక పద్ధతి ప్రకారం మేము చేసుకుందాం అనేది వచ్చి యువత ఎవరైతే కష్టపడి పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారో గ్రామాల నుండి అప్పులు తెచ్చి మరీ జాగాలు అమ్ముకొని, ఇండ్లు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, అప్పులు తెచ్చుకొని మరీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళటువంటి వాళ్ళకి రేపు తీర్పు వస్తే ఎలక్షన్స్ మొత్తం రద్దు, ఎప్పుడు గెలిచిన తర్వాత ఎలక్షన్స్ మొత్తం రద్దు అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? అదొక్కటి కూడా
మనం ఆలోచన చేయాలా. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 2018లో కేసీఆర్ గారు గవర్నమెంట్ కూడా 34% బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి రిజర్వేషన్ ఆమోదం చేసినప్పుడు రిజర్వేషన్ 34%. అప్పుడు కూడా హైకోర్టు కొట్టేసిన తర్వాత ఏమైంది, యాస్టీజ్ ఏ రిజర్వేషన్స్ అవుతున్నాయో ఆ ప్రకారమే వాళ్ళు కూడా ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆమోదం కాని పని అది. సుప్రీంకోర్టులో ఆల్రెడీ 50% ఒక తీర్పు ఉన్న తర్వాత ఎట్లా ఆమోదవుతుంది, ఎట్లా ఆమోదం అవుతుంది అని చెప్పేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎందుకు ఇట్లా అంత తొందరగా ఎందుకు ఇట్లా చేస్తుందనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లతో పాటు 23% బీసీ రిజర్వేషన్లు కూడా కల్పించి 50% క్యాప్ లోపే మించి ఉండాలి. ఒకవేళ 50% దాటాలి. ఇప్పుడు ఇవి కూడా పెండింగ్ ఎక్కడ ఉన్నాయంటే బిల్లు కూడా, ఒకటేమో గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, ఇంకోటేమో సెంట్రల్ దగ్గర పెండింగ్ ఉంది. సెంట్రల్ దగ్గర ఆమోదించి గవర్నర్ ఆమోదిస్తే బిల్లు చట్టభద్రత వచ్చి అప్పుడు రిజర్వేషన్ పాస్ అవుతుంది అనమాట. ఇంత పెద్ద చాలా పెద్ద చరిత్ర ఉంది. బీసీ రిజర్వేషన్ అంటే ఏదో మనం చెప్పేయడం కాదు, చాలా పెద్ద చరిత్ర ఉన్నది. కోర్టు తీర్పు రిజర్వేషన్కి వ్యతిరేకంగా వస్తే అప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? సపోజ్ రేపు కోర్టు తీర్పు అనేది వ్యతిరేకంగా వచ్చేసింది. వ్యతిరేకంగా వచ్చిన తర్వాత అసలు గవర్నమెంట్కి ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్కి వెళ్ళడానికి ముందుకు? ఆ ఆప్షన్స్ అనేది ఏందో కూడా నేను చెప్తాను, వినండి. ఒక 4 ఆప్షన్స్ అయితే ఎలక్షన్స్కి వెళ్ళడానికి ఉన్నాయి. ఆ 4 ఆప్షన్స్ అనేది గవర్నమెంట్ ముందు ఉన్నాయి. ఇప్పుడు అదేందో నేను చెప్తా, వినండి. 4 ఆప్షన్స్ ఏదైతుందో హైకోర్టు, ఇప్పుడు ఏదైతే హైకోర్టు వచ్చేసి మనకు స్టే ఇచ్చిందో నెక్స్ట్ సుప్రీంకోర్టు వెళ్ళాల్సిన పరిస్థితి. ఒకవేళ సుప్రీంకోర్టు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టే ఆల్రెడీ చెప్పింది ఏమని, 50% క్యాప్ మించొద్దు అని చెప్పేసి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తుందని మనం చెప్పాలి. అంటే దీన్ని బట్టి ఏంటంటే బీసీ రిజర్వేషన్ అనేది చట్టబద్ధత రాదనే మనం చెప్పొచ్చు ఒక మాట. ఎందుకంటే సుప్రీంకోర్టులో డైరెక్ట్ అటువంటి ఆర్డినెన్స్ ఉంది కాబట్టి, అటువంటి తీర్పు ఉన్నది కాబట్టి రాదనే మనం చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదం. ఏదైతే రాష్ట్ర గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నదో, బీసీ రిజర్వేషన్ సంబంధించిన రాష్ట్ర క్యాబినెట్ బిల్లు ఉన్నదో, అది ఆమోదం పొందితే అప్పుడైనా చట్టబద్ధత వస్తుంది. రాష్ట్ర గవర్నర్ దగ్గర ఆమోదం పొందాలంటే, బిల్లు ఆమోదం పొందాలంటే ఏంది పరిస్థితి? సెంట్రల్లో వచ్చేసి పార్లమెంట్లో ఉభయ సభల్లో బిల్ పాస్ కావాలి. ఈ బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యి ఈ బిల్లు వచ్చేసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందిన తర్వాత నెక్స్ట్ గవర్నర్ దగ్గర రావాలి. అప్పుడు గవర్నర్ ఆమోదం పొందితే బీసీ రిజర్వేషన్ బిల్ అనేది చట్టబద్ధత వస్తుంది అనమాట. అది క్లారిటీ. తర్వాత గవర్నమెంట్ దగ్గర ఇంకొక ఆప్షన్, ఎన్నికలు ఆలస్యం చేయడం. అంటే దీన్ని సాకుగా చూపుకొని, దీనిని ఏదైతే సాకుగా చూపుకొని హైకోర్టు స్టే ఇచ్చింది కదా, రేపు సుప్రీంకోర్టు అంటే బీజేపీ మీద బురద జల్దామనే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ ఇక టాపిక్ అదే. ఆ బీజేపీ మీద బురద జల్దామనే కాన్సెప్ట్ తోటి ఏం చేస్తారంటే ఎన్నికలు అనేది ఆలస్యం చేస్తారు. ఇక ఎన్నికలు అనేది ఇప్పుడు జరగదు, తర్వాత ఏం డేట్ చేస్తారో పోస్ట్పోన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అదొక ఆప్షన్ ఉంది. 4th ఆప్షన్ వచ్చేసి పాత రిజర్వేషన్లు కొనసాగించడం. ఏదైతే 23% బీసీకి సంబంధించిన రిజర్వేషన్స్ ఉన్నాయో, అంటే 50% లోబడి ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో, దాన్నే కొనసాగించుకుంటా 9వ తారీఖు నుంచి ఎన్నికలకు వెళ్ళడమా, అదొక ఆప్షన్ ఉండదు. రాష్ట్ర సర్కార్ చేతుల ఈ 4 ఆప్షన్స్ తప్ప ఇంకొక ఆప్షన్ లేనే లేవు. వీళ్ళు డంబారికని చెప్పమంటే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్లు, కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు కావచ్చు, ఏం చెప్పినా చెప్తారు 42% రిజర్వేషన్ అయిపోయింది. మీరు అసలు ఎస్టీలు లేని జాగాలో మీరు ఎస్టీకి రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసిర్రు, బీసీలు లేని ఊర్లో మీరు బీసీకి రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసిర్రు. అసలు ఏ విధంగా రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసిర్రు? వాళ్ళ వల్లనే కొట్టుక సావమని చెప్పేసి ఒక్కొక్కరు. ఇప్పుడు ఇంకోటి కూడా ఇక్కడ ఏం జరిగిందంటే, చాలా మటుకు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా, బీసీ వర్సెస్ రెడ్డి అనేటట్టు అయిపోయింది క్లారిటీగా. బీసీలకు రెడ్డిలకు ఏదో గొడవ పెడుతున్నట్టున్నది కథ. మీకు అంతగానం కరెక్ట్ అనిపిస్తే, బీసీ రిజర్వేషన్ చేయాలని అనిపిస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ చేయండి. బీసీ రిజర్వేషన్ మీరు చేయాలనిపిస్తే మీరు డైరెక్ట్ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఉన్నదో, మీరు డైరెక్ట్ మహాత్మా గాంధీ దగ్గర ముంగడికి వెళ్ళి, లేకపోతే మన సెక్రటేరియట్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నది, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయండి. ఆమరణ నిరాహార దీక్ష మీరు కూర్చొని 42% మా రిజర్వేషన్లు, బీసీకి రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పేసి మీరు గట్టి కూర్చుంటే, ఒక రాష్ట్ర క్యాబినెటే వచ్చి నిరాహార దీక్ష అక్కడ కూర్చుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్లో 100% చలనం వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో 100% చలనం వచ్చినప్పుడు ఉభయ సభలు పెట్టించైనా సరే బిల్ పాస్ చేయించి అప్పుడు రాష్ట్రపతికి పంపించి తర్వాత గవర్నర్ గారు తెప్పించి, ఇది ఒక ప్రాసెస్ ఉన్నది. ఆ ప్రాసెస్ మీరు డేరియస్ చేయొచ్చు కదా. ఎప్పుడు చూడు ప్రెస్ మీట్లలో చెప్పడము,
అయిపోతుంది బిల్ అని అయిపోతుందని చెప్పడము. ఇప్పుడు నష్టం ఎవరు జరుగుతుందో ప్రజలారా ఒక్కటే మీరు ఆలోచన చేయండి. వీరు ఒకవేళ 42% ఒకవేళ వీళ్ళు రిజర్వేషన్లు కల్పించి చేస్తున్నాం, రేపు ఎలక్షన్ చేసినా కూడా ఖచ్చితంగా రేపు మళ్ళీ ఎవరో ఒకరు సుప్రీంకోర్టుకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ రద్దు అవుతాయి. ₹1 మీరు ఖర్చు పెట్టుకున్నా కూడా అనవసరంగా మీ ఇల్లు గుల్లవుతుంది. తస్మాత్ జాగ్రత్తగా డీల్ చేసుకోండి. ఇప్పుడే ఎటువంటి స్టెప్ వేయకండి. అన్ని తీర్పులు వచ్చిన తర్వాత అంత వచ్చిన తర్వాత చేయండి. ఎందుకంటే వీళ్ళు పెడుతున్న 42% రిజర్వేషన్ మాత్రం ఖచ్చితంగా బోగస్ రిజర్వేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం లేని రిజర్వేషన్. ఇది ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళకు చెప్పండి, ఊర్లలో కూడా చెప్పండి, గిట్ల నడుస్తుంది ఇది పరిస్థితి అని చెప్పేసి. ఇదే మా టాపిక్ని కూడా షేర్ చేయండి. మీ ఏమైనా అభిప్రాయాలు ఉంటాయో కామెంట్ రూపంలో ఖచ్చితంగా పెట్టండి, మేము దాన్ని తీసుకుంటాము. షేర్ చేస్తే ఏంటంటే ఈ టాపిక్ అనేది ప్రతి ఒక్క మన బీసీ బిడ్డకు, ప్రతి ఒక్క తెలంగాణ వాదికి అందరికి చేరుకుంటుంది. కాబట్టి ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్ అనుకుంటున్నాం మేము. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.